అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం. డిఏ బకాయిలు, ఐఆర్పై ముఖ్య ప్రకటన అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 26,000 కోట్ల బకాయిలపై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జీఓల మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్కు సలహాదారుగా పనిచేసిన నల్మూరు చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను గాలికి వదిలేశారని, తక్షణం అమలు చేస్తామన్నవి అసలు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కనీసం 12వ పీఆర్సీ వేయకపోవడం న్యాయమా అని ప్రశ్నించారు. ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్లపై స్పష్టత ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు రకరకాల హామీలతో ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం మానేశారని, ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలైన మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీలలో కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వమే 26,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న 1,300 కోట్లు పండుగ ముగిసి వారం రోజులైన విడుదల చేయలేదని ఆక్షేపిస్తున్నారు. పాత పీఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, ఈఎల్స్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, ఏపీ, జిఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపు 26,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే అవన్నీ చెల్లించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు 1,300 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్భాటంగా ప్రకటించినప్పుడు తమ డబ్బులు తమకు ఇవ్వడం కూడా గొప్పేనా అని ఆశ్చర్యపోయామన్నారు. సంక్రాంతి ముగిసి వారం దాటిన ఉద్యోగులకు అవి చెల్లించిన పాపాన పోలేదన్నారు. సంక్రాంతి కానుక కింద 250 కోట్లు టీడీఎస్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారని, ఎందుకంటే ఆదాయపు పన్ను కట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్ కాదని, మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నారో, ఎందుకు చెల్లిస్తున్నారో అయోమయం నెలకొందన్నారు. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదన్నారు. సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్లపై ఏమీ స్పందన లేదన్నారు. మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ఎన్నికలుగా హామీ ఇచ్చారని, 2023 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్న అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్యోగులకు వచ్చే అలవెన్సులు తక్కువ ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక పునః పరిశీలన చేసి అలవెన్సులు పెంచుతామని ఇచ్చిన హామీ హెచ్ఆర్ఏ పెంచుతామని ఆశించిన ఉద్యోగులకు భంగపాటు తప్పలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్యోగులు, పెన్షనర్లు మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కనీసం 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు, జీతాలు ఇస్తామని చెప్పే హామీ మొదటి 2 నెలలకే పరిమితమైందన్నారు. అయితే వాలంటీర్ల వేతనాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామని లేనిపోని ఆశలు కల్పించారని, ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవడం, జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యోగులకు ఇచ్చిన 9 హామీలు తక్షణం అమలు చేయాలన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ పెట్టిన 2 డిఏ బకాయిలు చెల్లించాలన్నారు. సో ఇది ఫ్రెండ్స్.